30 సెకన్ల ప్రార్థన నీకు గొప్ప విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఎలా చెప్పగలరంటే, ఏలియా అని పేరు దావీదు సేవకుడు కర్మెలు పర్వతం మీద కేవలం 30 సెకన్లు ప్రార్థన చేశాడు. ఆకాశం నుంచి అగ్ని కురిపించబడింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, ఇశ్రాయేల్ మాత్రమే కాదు, అక్కడున్న అనేక మంది యెహోవా జీవంగల దేవుడని అనేక మంది ఒప్పుకున్నారు. నువ్వు చేసేటువంటి 30 సెకన్ల ప్రార్థన ద్వారా గొప్ప జయ జీవితాన్ని నువ్వు పొందుకుంటావు. నిజమే, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని దేవుని లేఖనం సెలవిస్తుంది. విశ్వాసంతో ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. మొర్రపెట్టి చేసేటువంటి ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు అంటలో ఏ విధమైన సందేహం లేదు. ఏలియా జీవితంలో గొప్ప జయ జీవితాన్ని పొందుకోవడానికి అతని ప్రార్థనా జీవితమే. యాకోబు కూడా ఈ సందర్భాన్ని తన పత్రికలో రాస్తాడు. ఏలియా మనలాంటి శుభాంగుని మనుషుడే, కానీ అతడు ప్రార్థన చేసినప్పుడు వర్షింపలేదు, కనీసం ఆకాశం నుంచి మంచు కూడా కురవలేదు 3.5 సంవత్సరాలు. అన్నిటి సందర్భాన్ని మనం చూస్తాం. నిజమే, ప్రార్థన ద్వారా అద్భుతాలు. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రేయర్ బ్రింగ్స్ గ్రేట్ రివైవల్. గొప్ప విప్లవాన్ని తీసుకొస్తుంది, గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. ప్రేయర్ బ్రింగ్స్ గ్రేట్ విక్టరీ ఇన్ అవర్ లైఫ్స్. కాబట్టి అటువంటి ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావా? ప్రార్థన చేయి, దేవుని నుంచి అద్భుతాలను పొందుకుంటావు.